హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఈరోజు నా బర్త్డే. ఆల్రెడీ మీకు టైటిల్ చూడగానే తెలిసే ఉంటుంది. అండ్ ఇంకా పూజ అదంతా ఏం చేసుకోలేదు, చేయాలి. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను, ఇంకా పూజ చేసుకోవాలి. నాకు తెలిసి ఈరోజు ప్లాన్స్ అయితే ఏం లేవు, జస్ట్ ఇంట్లోనే టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. బట్ నాకు తెలిసి ఏదో రాము అయితే ఏదో ప్లాన్ చేసినట్టే అనిపిస్తుంది. నాకైతే ఇప్పటివరకు అయితే ఏం చెప్పలేదు, ఎక్కడికి ఏం వద్దు అన్నట్టు అంటున్నాడు. ఈవినింగ్ ఒకటి టెంపుల్కి వెళ్దాం అని ప్లాన్ అనుకున్నాము. ఇప్పుడైతే ఇంకా నేను పూజ చేసుకోవాలి, ఇంకా అలాగే డిన్నర్ ప్రిపేర్ చేయాలి. అంటే ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ పాప పుట్టిన తర్వాత బర్త్డే అయితే వచ్చింది, కానీ తనకి అప్పుడు 3 months అనమాట. జస్ట్ ఇప్పుడు 1.5 years తనకి. చాలా యాక్టివ్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే బయట తీసుకొని వచ్చాడు రాము, తీసుకొని వచ్చి తినిపించేసాము. కన్నయ్య అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. అండ్ పాప అయితే ఆడుకుంటోంది బయట. నేనైతే ఇప్పుడు పూజ చేయాలి. పూజ చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి ఆఫ్టర్నూన్కి. లైట్ మీకు సరిగ్గా లేదు, పవర్ పోయింది ఇందాకే. ఇంకా ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆయన యాక్చువల్గా ఈరోజు ఈ టైంలో అయితే పవర్ ఏం పోదు, బట్ ఈరోజు ఎందుకో పవర్ పోయింది. ఇంకా పవర్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయలేం కదా, అందుకే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను నేను. ఆల్రెడీ ఇవన్నీ పటాలు అవన్నీ క్లీన్ చేసేసుకొని ఉంచుకున్నాను నేను. ఇంకా పూజ చేసేసుకుంటా. చెప్పు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బొమ్మ. నాకేమొద్దు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సేమియా. రాము ఈరోజు ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నాడు, ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట. పెద్ద ప్లాన్స్ కూడా ఏం లేవు నాకు తెలిసి. ఈరోజు ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాము. యాక్చువల్గా సెలబ్రేషన్ సింపుల్గా, అసలు సెలబ్రేషన్ వద్దు అన్నట్టనే అనుకున్నాము. చూడాలి. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాలని అయితే అనుకున్నాము. టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేద్దాం అన్నట్టు అనుకున్నాము. ఉన్నాయా ప్లాన్స్? ప్రస్తుతానికి అయితే ఏం లేవు. పిల్లలు అయితే పడుకున్నారు. ఇంకా మేము డిన్నర్ చేసిన తర్వాత ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా టెంపుల్ లంచ్ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అలా టెంపుల్కి వెళ్ళాలి. ఏ టెంపుల్కి వెళ్దాం? మొన్న రీసెంట్ ఒకటి వెళ్ళొచ్చు.
ఇక్కడ బాబా టెంపుల్కి వెళ్దాము లేకపోతే చిన్నది అది. చాలు టెంపుల్ ఏదైనా టెంపులే కదా. తర్వాత మేము ఎక్కడికి వెళ్తాము ఏంటి అన్నది షూట్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా ఆకలేస్తోంది. ఫస్ట్ మెయిన్ మార్నింగ్ టిఫిన్ తిన్నాను కానీ ఎందుకో తెలీదు ఆకలిగా ఉంది మళ్ళీను. మార్నింగ్ ఇడ్లీ తీసుకొని వచ్చాడు కానీ నాకు ఇడ్లీ అంటే పెద్ద నచ్చదనమాట. పిల్లల కోసమని ఇంకా ఇడ్లీ తీసుకొని వచ్చాడు. అందుకేనేమో ఆకలి అనిపిస్తుంది. మళ్ళీ గుడికి వెళ్ళేటప్పుడు నేను మిమ్మల్ని కలుస్తాను. బాయ్. టెంపుల్కి వెళ్తున్నాం. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పు. ముద్దు పెట్టు. అట్లేనా పెట్టేది? అట్లేనా అట్లేనా అట్లేనా? నాకు పెట్టి ఇక్కడ పెట్టు. ముద్దు పెట్టు. పెట్టుమా. సెకండ్ గివ్ మీ సెకండ్. హై ఫై హై ఫై హై ఫై. దానన్నా పయోత్. గుడికి వెళ్ళొచ్చాం కదా. ఎట్లా ముక్కున్నావు? ఎట్లా స్వామిని ముక్కునేది? గోవిందా. అట్లా ముక్కున్నావా? అట్లా ముక్కున్నావా స్వామిని? ఏంటది? ఏమది సడన్గా? చెప్పను కూడా చెప్పలేదు నాకు. ఎప్పుడు బుక్ చేసింటివి? అవునా? ఏమి ఇప్పుడు వద్దన్నా కదా. ఏ సడన్ సర్ప్రైజ్ అబ్బా. నీకు తెలీదా వస్తున్నట్టు? అవునా? నాకు అసలు బుక్ చేసినట్టు కూడా తెలీదు. లోపలికి వెళ్ళాడు. యాక్చువల్గా ఒక 2 days నుంచి అయితే పార్సల్స్ అయితే వస్తున్నాయి కానీ నాకు అస్సలు చూపించట్లేదు. తను ఏం పార్సల్స్ వస్తున్నాయంటే పర్సనల్ అంటున్నాడు. ఇప్పుడు టైం చూడండి 8:30 అవుతుంది. ఇప్పుడు ఇస్తున్నాడు. ఏమేమి తీసుకున్నా. మీకు ఇంకొక విషయం చెప్పాలి. పాపం కూర్చో. రాము ఎప్పుడు నా ప్రతి బర్త్డేకి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తాడు కానీ అది ఫెయిల్ అయిపోతుంది అనమాట. సర్ప్రైజ్ నేను ఫీల్ అయ్యేలా చేయాలా అని చూస్తాడు. అది నాకు ముందే తెలిసిపోతుంది. అది ఎలాగోలాగా తను ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోతాడు అనమాట. సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది అని నాకు క్లూ ఇచ్చేస్తాడు అనమాట. అది ఇది అని ఆ క్లూలోనే నేను కనుక్కుంటాను. అది సర్ప్రైజ్ కాస్త బిస్కెట్ అయిపోతుంది. ఈసారి మాత్రం ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాడు. అస్సలు నాకు కురువే తెలియలేదు. ఆ గిఫ్ట్లు కూడా ఇంట్లో ఎక్కడ దాచాడు కూడా తెలియలేదు. బట్ నాకైతే కొంచెం ఐడియా ఉంది. ఏదో గిఫ్ట్ అయితే తీసుకున్నాడు, ఏదో ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాడు అనుకున్నాను. బట్ ఇప్పుడు చూస్తే నాకు తెలిసి ఒక 2నో 3నో గిఫ్ట్లు ఉన్నాయి, ఇంకా రావాలంట. బట్ ఈ రోజుకైతే అవి డెలివరీ అవ్వలేదు. ఒక 2 days ముందే డెలివరీ అవ్వాల్సినది. అవి ఇంకా
పోస్ట్ పోన్ అయ్యాయి అనమాట. అవి మళ్ళీ వస్తుందంట ఇంకొక 2 days తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికి తను ఏం బుక్ చేశాడో చూద్దాం. చూసి ఓపెన్ చేయి. వాచా తీ బయటికి తీ. బాగుంది అయినా. పెట్టుకొని చూడు. తీపించుకోవచ్చులే అవి క్లిప్స్. డ్రెస్సా? ఫస్ట్ టైం నువ్వు నా కోసం డ్రెస్ తీసుకొని వచ్చినావా? 7 yearsలో ఫస్ట్ టైం కదా నువ్వు డ్రెస్ తీసుకొని రావడం. నచ్చుతుందా లేదా తెలియదు. బాగుంది. బాగుందా? బాగుంది. పెట్టు సైజు. మీడియం సైజ్ పెట్టినా. బాగుంది. బాగుందా? నీకు నచ్చుతుందా లేదా అనుకుంటే. బాగుంది. నచ్చింది వాచ్. డ్రెస్ బాగుంది. నైట్కి ఇంకా డిన్నర్ అయితే ఇంటికే ఆర్డర్ చేసుకున్నాము. రెస్టారెంట్కి వెళ్ళలేం కాబట్టి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అందుకని ఇంక ఇంటికి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఇంట్లో అయితే ప్రశాంతంగా తినొచ్చు అని. ఆల్రెడీ పిల్లలకైతే తినిపించేస్తాను. ఇది వచ్చేసి కడాయి చికెన్ అండ్ నాన్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సరే. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. బాయ్, గుడ్ నైట్. ఇంకా మేము కూడా తినేసి ఇంకా పడుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.